ఒకటి కాంగ్రెస్ ముక్త భారత్ అన్న బీజేపీ నినాదం నిష్ప్రయోజనం అని చెప్పి మొన్న 3 రాష్ట్రాల్లో మా ఎన్నికల్లో విజయం సాధించింది చెప్పాము. మేము భారతదేశంలో ఒకటి భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతికి నిలయం కాబట్టి ఎవరు ముక్త భారత్ వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇక నదుల అనుసంధానం విషయం వచ్చినప్పటికల్లా మనం కర్ణాటకలో, మహారాష్ట్రలో పైన ఉన్నప్పుడు కూడా తెలంగాణ మధ్యలో ఉన్నాం, కింద ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని తెలిసి కూడా మొన్న తప్పుదో పట్టించి ఎన్నికల్లో మొత్తం లబ్ధి పొంది అన్న చెప్పాడు చూడు, సెంటిమెంట్ రగిలి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఉద్యమాల్లో మళ్ళీ ఉద్యమ పరిస్థితులు మొన్న నల్ల అనుసంధానం గురించి మాట్లాడుతున్నా. కృష్ణా జలాలు, గోదావరి జలాలు చంద్రబాబు ఏదో చేస్తారని చెప్పి మొత్తం ప్రజలందరినీ మభ్య పెట్టి లబ్ధి పొందిన టీఆర్ఎస్ జాతీయ జల విధానం గురించి మాట్లాడే అర్హత అసలు ఎక్కడ ఉన్నది? అర్హత లేదు, అసలు లేనే లేదు. డ్రామా మన సింపుల్ కాంగ్రెస్ పార్టీ ఇలా విజయాలు సాధించిండ్రు అని చెప్పుకుంటా ఉన్నారు. ఇలా మధ్యప్రదేశ్ లో ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ గురించి కాదు, మీరన్నట్టు అంటే వారన్నట్టు డ్రామా కాదు, లేకపోతే కేటీఆర్ కి పట్టం కట్టడానికి ఇదంతా కూడా కాదు. బట్ ఓవరాల్ గా నిజంగా జాతీయ స్థాయిలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు, అట్ ద సేమ్ టైం ఫెడరల్ స్ఫూర్తిని ఎంతవరకు మిగతా పార్టీలలో నింపి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తారు? చెప్తున్నాం కదా, ఫెడరల్ స్ఫూర్తి ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ ఇష్టం ఉన్నది. అది అందరు కలిసి వస్తారు. భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మట్టి గరిపిస్తారు. 100% మూడో ఫ్రంట్ వస్తుంది. కేసీఆర్ గారు హీరో అవుతారని వాళ్ళు మొన్న తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఏమైంది? అన్ని పార్టీలు వచ్చి పొత్తు పెట్టుకున్నారు, డిపాజిట్ రాలేదు. ఏం జరిగిందంటే సేమ్ అదే జరుగుతుంది. వీళ్ళకి భయం, కేసీఆర్ ముందు పోతేనే వీళ్ళకి భయం అవుతుంది. అబ్బా ఏం చేస్తాడో ఏమో, ఎవరెవరితో మాట్లాడతాడో, వాళ్ళు ఏమింటారో ఏమో. ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా 2-3 సార్లు. ఇప్పటికి 2 టైమ్స్ అయింది కదా. రేపు కూడా ఎంపీ మీరన్న దాంట్లోంచే అంటే ఇక్కడ కేసీఆర్ ను గద్దెదించడానికి మహాకూటమి ఏ విధంగా అయితే ఫ్లాప్ అయిందనో మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో నిజంగా మోడీని గద్దెదించడానికి గనక మహాగఠబంధన్ గానీ లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఇదే విధంగా బొక్కబోర్లా పడతాయి. అంటే ఫెడరల్ ఫ్రంట్ కూడా బొక్కబోర్లా పడుతుంది. దేశ ప్రజల సంక్షేమం లేదు. నరేంద్ర మోడీ గారిని దించడం ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఎవరైనా ఎన్నికలలో ఒక లక్ష్యం ఉంటది, దేశ ప్రజలకు ఒక ప్రయోజనాలు చేకూర్చాలని ఉంటది. నరేంద్ర మోడీ గారిని దించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో లక్ష్యం లేని నరేంద్ర మోడీ గారిని గద్దె దించడం లక్ష్యమా? దేశంలో నరేంద్ర మోడీ గారిని గద్దె దేశంలో వీళ్ళు చేసిన పరిపాలన ఎక్కడ తప్పుందో లాభం ఏం జరుగుతుంది అనేటువంటి చెప్పలేక నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలి, నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలి ఏకైక పనితో కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఫెయిల్ అయితే రానున్నారు. రైట్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రావు గారు, నరోత్తమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తానంటూ కూడా కేసీఆర్ ఫెడరల్ స్ఫూర్తితోటి ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఒక జాతీయ విధానం కాకుండా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా జాతీయ స్థాయిలో ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో కూడా ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తితోటి ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. మరి మరోవైపు అటు కేటీఆర్ని ఇక్కడ చీఫ్ మినిస్టర్ని చేస్తూ అటు కేసీఆర్ జాతీయ స్థాయిలో హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇది కేవలం డ్రామా అని చెప్పి మిగతా వాళ్ళు అంటున్నారు. మరి వాస్తవానికి మరి రాబోయే కాలంలో తెలుస్తుంది నిజంగా ఫెడరల్ ఫ్రంట్ ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి మెటీరియలైజ్ అవ్వడంలో, మరి ఎలాంటి గోల్స్ తోటి ముందుకు వెళ్ళబోతుందో కూడా ముందు చూద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.